అనకాపల్లిలో 13th సెంచరీలో పంచపాండవుల్లో ఒకరైన ధర్మరాజు చేత ప్రతిష్ఠించబడిన శివలింగం ఉంది. అందుకే ఈ శివాలయాన్ని ధర్మలింగేశ్వర ఆలయం అని అంటారు. పాండవులు అజ్ఞాతవాసం చేస్తున్న సమయంలో ఈ ఆలయ ప్రాంతానికి వచ్చి బకాసురుని చంపినట్లు ఇక్కడ కథనం. బకాసురుడు బ్రాహ్మణుడు. బ్రాహ్మణ హత్య పాప పరిహారంగా ఇక్కడ యాగం చేసి శివలింగాన్ని ప్రతిష్ఠించారు. ఈ శివాలయంలో నిత్యం పూజలు జరుగుతూ ఉంటాయి. ఈ ఆలయ ప్రాంగణంలో ఒక ప్రత్యేకత ఉంది. పంచదార్ల, ఇది పుణ్య స్నానాలకి నిలయం. అదే పంచదార్ల అంటే 5 నీటి దారలు, 1 ఆకాశ దార, 4 పుట్ట దారలు ఉంటాయి. ప్రత్యేకత ఏమిటి అంటే ఈ నీటి ప్రవాహం ఎలా వస్తుందో, ఎక్కడి నుంచి వస్తుందో ఎవరికీ తెలియదు. నేను కూడా ఫస్ట్ టైం ఈ గుడిని విజిట్ చేసినప్పుడు ఈ నీటి దార ఎక్కడి నుంచి వస్తుంది అని ఈ ప్రదేశం అంతా తిరిగి చూశారు. నాకేమీ క్లూ దొరకలేదు. కానీ దీనికోసం సర్వే చేసినప్పుడు ఒక విషయం తెలుసుకున్నా. అదేంటో ఈ వీడియో లాస్ట్ లో చెప్తాను. ఈ శివాలయానికి ఆపోజిట్